నేనైతే రియాక్ట్ యాప్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ రోజు రియాక్ట్ యాప్ స్టార్ట్ చేసినప్పుడు ఏమేమి ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ వచ్చాయో వెల్కమ్ టు డే 34 ఆఫ్ మై ఫ్లిప్కార్ట్ వెల్కమ్ చేయండి. మన రియాక్ట్ యాప్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయ్యి ఇప్పుడు ఇవి ఏమేమి వచ్చాయి అది ఏంటి అనేది ఫస్ట్ నోట్ మోడ్ చేస్తాం. మనమైతే ఏమేమి ప్యాకేజెస్ అని ఇన్స్టాల్ చేస్తామో ఆ ప్యాకేజెస్ అని ఇందులో ఉంటాయి. బై డిఫాల్ట్ అయితే మనం ఇన్స్టాల్ చేసినప్పుడు కొన్ని ప్యాకేజెస్ వచ్చినాయి. అండ్ మనం ఇంకేమన్నా మనం థర్డ్ పార్టీ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినప్పుడు అవన్నీ పోయి ఇందులో ఉంటాయి. నెక్స్ట్ పబ్లిక్, ఇందులో మనం ఐకాన్స్ పెట్టుకుంటాం. బై డిఫాల్ట్ వీళ్ళు వీటు ఐకాన్ పెట్టారు. ఇట్లనే మనం పబ్లిక్ ఫోల్డర్ లో ఉన్నాయి డైరెక్ట్ యాక్సెస్ చేసి పేర్లోనే ఉంది పబ్లిక్ అని డైరెక్ట్ యాక్సెస్ చేసి. నెక్స్ట్ ఎస్ఆర్సీ, ఇక్కడే మనది రియాక్ట్ మొత్తం స్టార్ట్ అయ్యేది. అండ్ ఎస్ఆర్సీ లో ఎసెట్స్ లో వీళ్ళు రియాక్ట్ లోగో వచ్చారు. సేమ్ ఎస్ఆర్సీ అండ్ పబ్లిక్ సేమ్, బట్ కొంచెం ఫంక్షనాలిటీ కూడా డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ అప్లోడ్ చేయక్స్ మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్స్ అని ఇందులో మెర్జ్ చేస్తాం. లైక్ మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే ఒక వెబ్ పేజ్ చేస్తున్నామంటే మనకి ఇప్పుడు యాప్ బార్ ఉంటుంది, హీరో సెక్షన్, ఫూటర్, సో ఇట్లా 4-5 ఉంటాయి. మనం అన్ని ఇందులో కాంపోనెంట్స్ లాగా క్రియేట్ చేస్తాం. అండ్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసి ఇందులో పెట్టుకుంటాం. ఫస్ట్ నావ్ బార్ అని, నెక్స్ట్ హీరో సెక్షన్, ఫూటర్, ఎక్సెట్రా అట్లా పెట్టుకుంటాం. అండ్ బై డిఫాల్ట్ అయితే వీళ్ళు శాంపిల్ కోడ్ ఇచ్చారు, ఇందులో మన కాంపోనెంట్స్ పెట్టుకుంటాం అంతే. నెక్స్ట్ యాప్ డాట్ జేఎస్ యొక్క సిఎస్ఎస్ ఫైల్ ఇది. నెక్స్ట్ మెయిన్ డాట్ జేఎస్. ఈ మెయిన్ డాట్ జేఎస్ ఏంటంటే మన రియాక్ట్ యాప్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జస్ట్ మన కాంపోనెంట్స్ పెడతాం కానీ రియాక్ట్ యాప్ స్టార్ట్ చేయట్లేదు. ఇక్కడ మన రియాక్ట్ యాప్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే డాక్యుమెంట్ అండ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే మన HTML ఉన్న ఎలిమెంట్ ని ఇక్కడ గెట్ చేసుకుంటున్నాం. అండ్ మన గెట్ చేసుకుని యూఐ మీదకి కాంపోనెంట్స్ రెండర్ చేస్తున్నాం. నేను సింపుల్ చెప్పాలంటే మన రియాక్ట్ అనేది సింగిల్ పేజ్ అప్లికేషన్. మనకు ఒకటే ఇండెక్స్ ఫైల్ ఉంటుంది. ఒక ఇండెక్స్ ఫైల్ ఇదే. అండ్ ఇందులో మనకి రూట్ అనేది డివ్ ట్యాగ్ ఉంటుంది. మన కాంపోనెంట్స్ అని డివ్ ట్యాగ్ లోపల రెండర్ అవుతుంది. లైక్ ఇట్లా రెండర్ అవుతుంది. మనం దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. గెట్ ఎలిమెంట్ బై ఐడి రూట్ అంటే ఇక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం. అండ్ ఇక్కడ కాంపోనెంట్స్ అన్ని యూఐ మీదకి రెండర్ చేస్తున్నాం. ఈ యాప్ లోపల మన కాంపోనెంట్స్ మనకు ప్రాజెక్ట్ కావాల్సిన కాంపోనెంట్స్ అని ఉంటాయి. అండ్ గిట్ ఇగ్నోర్ అంటే ఏం లేదు, మనం ఇందులో పెట్టిన ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ గిటప్ లో పుష్ కాకుండా చూసుకుంటుంది. అవి ఇగ్నోర్ చేసేస్తుంది. మన గిటప్ లోకి పుష్ కావు. గిట్ అండ్ గిటప్ అనేది కొంచెం అడ్వాన్స్, అది తర్వాత నిమ్మలంగా అర్థమైతే. ప్యాకేజ్ లాక్ డాట్ చేసాను. మనం ఇన్స్టాల్ చేసిన ప్రతి ఒక్క ప్యాకేజ్ ఎగ్జాక్ట్ వర్షన్ ఇందులో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి రియాక్ట్ 19.2.0 అండ్ రియాక్ట్ డౌన్ 19.2.0 బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయ్యి వచ్చినాయి. మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ప్రతి ఒక్క ప్యాకేజ్ యొక్క ఎగ్జాక్ట్ వర్షన్ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ప్యాకేజ్ డాట్ చేసాను, ప్యాకేజ్ లాక్ డాట్ చేసాను, ఇది ప్యాకేజ్ డాట్ చేసాను. ఇందులో మనకి మన రియాక్ట్ యాప్ ఉంటుంది, యాప్ నేమ్ ఉంటుంది. ఇక్కడ మై రియాక్ట్ యాప్ సో టైప్ మాడ్యూల్. ఇక్కడ డెవ్ ఏంటంటే మన ఎన్పిఎం రన్ అయిపోయేటప్పుడు మన రియాక్ట్ యాప్ స్టార్ట్ అవుతుంది. ఇది వీట్ అంటే వీట్ స్టార్ట్ అవుతుంది. ఈ బిల్డ్ అనేది ప్రొడక్షన్ వాడతాం. అవి మనం ఎప్పుడైతే మన కోడ్ మొత్తం పుట్ చేస్తామో అవి సర్వర్లోకి వేసినప్పుడు ఈ బిల్డ్ అనేది యూజ్ అవుతుంది. బిల్డ్ కమెంట్ అనేది మనం ఎప్పుడైతే సేమ్ ప్రాజెక్ట్ ని డిఫరెంట్ సిస్టమ్స్ లో యూజ్ చేసినప్పుడు ఒక్కొక్క సిస్టమ్ లో ఒక్కొక్క వర్షన్ ఉంటుంది. ఆ వర్షన్ మిస్ మ్యాచ్ కాకుండా ఈ ప్యాకేజ్ లాక్ డాట్ చేసి చూసుకుంటారు. మనం ఖచ్చితంగా దీని అయితే గిటప్ లో అయితే పుష్ చేయాలి. నెక్స్ట్ రీడ్మీ ఫైల్ అంటే ఏం లేదు, మన ప్రాజెక్ట్ గురించి మొత్తం ఇందులో రాస్తాం. అది మన గిటప్ లో కనిపిస్తుంది అంతే సింపుల్. నెక్స్ట్ వీట్ కాన్ఫిగర్ చేసేదంటే మనం ఎప్పుడైతే టైల్వింగ్ సిరీస్ యూజ్ చేసినామో ఇక్కడ మనం ప్లగిన్ యాడ్ చేయాలి. టైల్వింగ్ సిరీస్ ఒక ప్లగిన్, ఆ ప్లగిన్ యాడ్ చేసినప్పుడు మనం మన ప్రాజెక్ట్ లో టైల్వింగ్ సిరీస్ వాడుకోవాలి. ఎగ్జాంపుల్ టైల్వింగ్ సిరీస్ ఇంకా చాలా వాటికి మనం వాడతాం, కానీ మ్యాక్స్ మోస్ట్లీ 99% ఈ ఫైల్ జోలికి అయితే రాము. జస్ట్ టైల్వింగ్ సిరీస్ వాడినప్పుడు మనం ఎప్పుడైతే రియాక్ట్ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వీడియో నేను నా ఫస్ట్ కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేసానో చూపిస్తాను. దిస్ ఇస్ డే 34 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పార్ట్.